హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 29 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. సార్థక్ పీడిఎస్ పథకానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము సార్థక్ పీడిఎస్ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. దీనిలోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. సార్థక్ అంటే ఏంటి అండి? స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడిఎస్. ఇక్కడ రేషన్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మరియు హ్యాండ్లింగ్ ఇన్కంలో ఆటోమేషన్ని ప్రవేశపెట్టడం ద్వారా కొంత సంస్కరణలు తీసుకురావడం కోసం ఈ సార్థక్ తీసుకురావడం జరిగింది. ఈ సార్థక్ పీడిఎస్ పథకం అనేది ఈ పథకాన్ని మరొక 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ 31 మార్చ్ 2031 వరకు దీనిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీనికోసం సుమారు 25,530 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది. ఇందులో కోర్ మెర్జ్డ్ కాంపోనెంట్స్ని మనం చూస్తే లాజిస్టిక్స్ అండ్ డీలర్ సపోర్ట్ మరియు టెక్నాలజికల్ ఓవర్హాల్ అనేది ప్రధానంగా చూడవచ్చు. 3 కీ పిల్లర్స్ గురించి కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. నిర్మల్, ఆశా అండ్ సాక్ష్యం. ఇవన్నీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సాంకేతికత ద్వారా పారదర్శకతను పెంపొందించడానికి సహాయపడతాయి. లాస్ట్ క్లాస్లో ఈ సార్థక్ పీడిఎస్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము. ఒకసారి అది చూడండి. స్టేట్మెంట్ 1 ఇక్కడ చూద్దాం. భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం మరియు ఆధునీకరించడం దీని లక్ష్యం. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 స్థానంలో నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలి అని కోరుతుంది. రాంగ్ అండి. పీడిఎస్ సిస్టంలో రిఫార్మ్స్ని మాత్రమే ఇది తీసుకువస్తుంది, నగదు బదిలీ విధానం కాదు. జాతీయ ఆహార భద్రతా చట్టం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి సంబంధించి సుమారు 83 నుంచి 84 కోట్ల మంది ప్రజలకు ఈ పీడిఎస్ ద్వారా మరింత మెరుగైన నిత్యావసర సరుకుల పంపిణీ విధానం అనేది అమలు కానుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ, 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. తొలి పరుగుకు దేశీయ హైడ్రోజన్ రైలు సిద్ధం. ఈ ఆర్టికల్ ఇండిజినస్లీ డెవలప్డ్ హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించి కీలక డీటెయిల్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడం, అంటే రవాణా రంగంలో గ్రీన్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకురావడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణ కార్యకలాపాలు ప్రారంభానికి రైల్వే తాజాగా ఆమోదం తెలిపింది. 12,000 కిలోవాట్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థతో పనిచేసే ఈ రైలు పైలట్ ప్రాజెక్టులో భాగంగా హర్యానాలో త్వరలో పరుగు పెట్టనుంది. ఈ ప్రాజెక్టు కోసం హర్యానాలోని జీంద్ నగరంలో ఇప్పటికే హైడ్రోజన్ నిల్వ మరియు రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కేవలం జర్మనీ, జపాన్, చైనా, అమెరికాలలో మాత్రమే ప్రస్తుతం హైడ్రోజన్ ట్రైన్స్ నడుస్తూ ఉండడము లేదా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉండడము ఉన్నాయి. సో ఇప్పుడు హర్యానాలో భారతదేశం యొక్క తొలి ఇండిజినస్ హైడ్రోజన్ ట్రైన్ పట్టాలు ఎక్కితే ఈ దేశాల సరసన భారతదేశం కూడా చేరుతుంది. ఫస్ట్ ఇండిజినస్ హైడ్రోజన్ ట్రైన్ యొక్క విశేషాలు చూడండి. బోగీల సంఖ్య 10 అండ్ దీని యొక్క గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లు. ప్రయాణ మార్గం పైలట్ ప్రాజెక్టు కింద హర్యానాలోని జీంద్ మరియు సోనీపట్ మధ్య నిర్వహిస్తున్నారు. ఇందులో కాలుష్యం వెలువడుతుందా అంటే వెలువడదండి. ఎందుకంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో ఈ రైలు నడుస్తుంది. ఇందులో హైడ్రోజన్ ఉపయోగించుకుని జరిగే ఒక రసాయనిక చర్యతో విద్యుతోత్పత్తి అవుతుంది. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనేది ఒక ఎలక్ట్రోకెమికల్ డివైస్. రసాయనిక చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఉంటుంది. అయితే ఇందులో కేవలం నీటి ఆవిరి మరియు హీట్ మాత్రమే ఉద్గారమవుతాయి. ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. కాలుష్య కారకాలు ఏమీ వెలువడవు. దీని యొక్క సేఫ్టీ మనం చూస్తే ప్రయాణం సురక్షితంగా సాగడం కోసం రైలులో హైడ్రోజన్ లీక్ను, మంటలను గుర్తించే సాధనాలతో పాటు అదనపు కంప్రెసర్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ హైడ్రోజన్ ట్రైన్ ఆపరేషనల్ రోల్అవుట్ అప్రూవ్డ్. జీరో ఎమిషన్ ప్యాసింజర్ ట్రైన్ రీప్లేసెస్ డీజిల్ ఆన్ నాన్ ఎలక్ట్రిఫైడ్ రూట్స్ డెవలప్డ్ అండర్ ఆత్మనిర్భర్ భారత్.
జింద్ మరియు సోనిపట్ సెక్షన్ మధ్య 89 కిలోమీటర్ల పాటు ఇది ప్రయాణిస్తుంది పైలట్ ప్రాజెక్టులో భాగంగా. అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్ని జింద్లో దీనికోసం ఏర్పాటు చేశారు. ఇది 1 మెగావాట్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ PEM ఎలక్ట్రోలైజర్ని ఉపయోగించుకుని ప్రతిరోజు సుమారు 430 కేజీల గ్రీన్ హైడ్రోజన్ను జనరేట్ చేస్తుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే జింద్ వద్ద సుమారు 3000 kgs కంప్రెస్డ్ హైడ్రోజన్ స్టోరేజ్ ఫెసిలిటీ అలాంగ్ విత్ హై స్పీడ్ డిస్పెన్సర్స్. ఇది ర్యాపిడ్ ఫ్యూయలింగ్కి ఉపయోగపడుతుంది. ఇక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే టోటల్ పవర్ అవుట్పుట్ 2400 కిలోవాట్స్ ప్రొపల్షన్ సిస్టమ్. ఎందుకు అంటే ఇందాకే మనం చెప్పుకున్నాము 2 డ్రైవింగ్ పవర్ కార్స్ ఇందులో ఉంటాయి. అండ్ ఒక డ్రైవింగ్ పవర్ కార్కి 1200 కిలోవాట్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది కలిగి ఉంటుంది. సో ఇది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రాన్సిటాన్ బ్రాడ్ గేజ్గా చెప్పవచ్చు. సేఫ్టీ అండ్ ఆపరేషనల్ ప్రోటోకాల్స్ గురించి కూడా చెప్పుకున్నాము. స్ట్రాటజిక్ గ్లోబల్ కాంటెక్స్ట్ గురించి చెప్పుకున్నాము. ఇండియా జాయిన్స్ గ్లోబల్ టైర్ ఓన్లీ జర్మనీ, జపాన్, చైనా, అమెరికాలలో మాత్రమే ఈ హైడ్రోజన్ ట్రైన్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు భారతదేశం కూడా ఈ ఎలైట్ జాబితాలో చేరనుంది. ఈ హైడ్రోజన్ ట్రైన్ని ఇండిజినస్గా డెవలప్ చేయడం జరిగింది. దీనిని RDSO రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ మరియు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF నిర్మించడం జరిగింది. సో ఇది ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డాలర్ను ఢీ కొట్టగలరా? ఈ ఆర్టికల్ ఇటీవల మనము రెగ్యులర్గా ఒక పదం వింటూ ఉన్నాం, డీ డాలరైజేషన్ అని. సో ఈ డీ డాలరైజేషన్ గురించి ఇది వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. డీ డాలరైజేషన్ అంటే ఏంటి? అమెరికన్ డాలర్పై ఆధారపడే ధోరణిని, ఆ కరెన్సీ ఆధిపత్యాన్ని తగ్గించాలనేదే డీ డాలరైజేషన్ యొక్క ఉద్దేశ్యం. దేశ విదేశాల వాణిజ్య మరియు ఆర్థిక లావాదేవీలు, కేంద్ర బ్యాంకుల నిల్వలు ఇవన్నీ కూడా డాలర్స్లోనే నిర్వహిస్తూ ఉండడం డాలర్కు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమవుతుంది. కానీ వివిధ దేశాలపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధిస్తూ ఉండడం, ఏకపక్ష వైఖరిని అనుసరిస్తూ ఉండడంతో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. స్థానిక కరెన్సీలలోనే వర్తకం నెరపేందుకు కొన్ని దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. అయితే పూర్తిగా డాలర్ను రీప్లేస్ చేయగలిగే అవకాశం ఉందా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకు చాలా దేశాలు ఇప్పుడు డీ డాలరైజేషన్ వైపు షిఫ్ట్ అవుతున్నాయి? జియో పొలిటికల్ రిస్క్స్, ఎస్పెషల్లీ అమెరికా వివిధ దేశాల మీద శాంక్షన్స్ని విధిస్తూ ఉండడం, అలానే ఎకనామిక్ కన్సర్న్స్, యుఎస్ యొక్క డెట్ అప్పు అనేది చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండడం, అలానే ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్స్ లైక్ లోకల్ కరెన్సీస్లో వాణిజ్యము, అండ్ ఇటీవల తెర మీదకు వస్తున్న బ్రిక్స్ కరెన్సీ, ఏషియాన్ కరెన్సీ ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్స్కి దారితీస్తున్నాయి. అందువల్లనే వివిధ దేశాలు ఇప్పుడు డాలర్ నుంచి షిఫ్ట్ అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అండ్ ఇటీవల వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా డాలర్ మీద అధికంగా ఆధారపడకుండా ఉండడం కోసం బంగారం నిల్వలను పెంచుకుంటూ డాలర్ నిల్వలను తగ్గిస్తున్నాయి. అండ్ అన్ని కేంద్ర బ్యాంకుల నిల్వలలో డాలర్ యొక్క వాటాను గత 2 దశాబ్దాలలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం చూడవచ్చు. అమెరికన్ ట్రెజరీ మార్కెట్ కూడా ఇటీవల కాలంలో క్షీణిస్తూ ఉండడం ఈ డీ డాలరైజేషన్ ప్రక్రియకు మరింత ఊపినిస్తుంది. అయితే డీ డాలరైజేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలవుతున్నా కూడా డాలర్ యొక్క ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. గణాంకాలను మనం చూస్తే ఇటీవలి IMF థర్డ్ క్వార్టర్ రిపోర్టు ప్రకారం ప్రపంచ వాణిజ్యంలో డాలర్ వాటా సుమారు 57% కాగా యూరో 20%, జపాన్ యెన్, బ్రిటిష్ పౌండ్లు కలిపి 10% మేర ఉన్నాయి. అయితే 2000 సంవత్సరంలో 71%గా ఉన్న డాలర్ వాటా ఇప్పుడు 57కు పడిపోవడం గమనించాలి. ఇక డాలర్ ప్రపంచ కరెన్సీగా చలామణి అవడానికి మరొక కారణం ఈజీ లిక్విడిటీ. చాలా సులభంగా దీనిని నగదు రూపంలో మార్చుకునే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్స్ ఎక్కువగా డాలర్ మీద పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వివిధ దేశాల ట్రెజరీలు కూడా డాలర్లలో పెట్టుబడులు సురక్షితమని, వడ్డీని తెచ్చిపెడతాయని భావిస్తాయి. అయితే ఆల్టర్నేటివ్గా భావించే ఐరోపా, జపాన్ మరియు ఇతర బాండ్లకు లిక్విడిటీ తక్కువ ఉంటుంది. డాలర్తో పోలిస్తే ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండవు. అందువల్లనే డాలర్ యొక్క ఆధిపత్యానికి తెరదించే అవకాశం ఇమీడియట్గా అయితే కనిపించదు. మరొక వైపు వివిధ దేశాల యొక్క
విదేశీ మారకపు నిల్వలు కూడా డాలర్స్లోనే ప్రెడామినెంట్లీ ఉండడం చూడవచ్చు. ఈవెన్ భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో 73,000 కోట్ల డాలర్లకు చేరాయి. ఈ ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన గణాంకాలు మనము చూడవచ్చు అండి. అలానే చైనాలో కూడా విదేశీ మారకపు నిల్వలు సుమారు 60% వరకు డాలర్స్ రూపంలోనే ఉండడం చూడవచ్చు. దీనిని బట్టి చూస్తే డాలర్స్ యొక్క ప్రిడామినేషన్ ఎంతవరకు ఉంది అనేది అర్థమవుతుంది. ఈవెన్ డాలర్కు ఆల్టర్నేటివ్గా తీసుకురావాలనుకుంటున్న నూతన కరెన్సీలు బ్రిక్స్ కూటమిది కావచ్చు అండ్ ఏషియన్ కూటమిది, వీళ్ళలోనే వీళ్ళకి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏషియన్ కూటమిలో ఇండోనేషియా వంటి దేశాలు అసలు దీనిపై ఆసక్తి చూపించడం లేదు. ఇక బ్రిక్స్ దేశాల మధ్య కూడా ఈ విషయంలో పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తం కావట్లేదు. బ్రిక్స్ కూటమి ఒక ప్రత్యేక కరెన్సీని తీసుకురావాలి అని యోచిస్తుంది అని ఇటీవల ట్రంప్ ఈ దేశాల మీద వివిధ రకాల టారిఫ్స్ని విధించడం మనం చూసాము. దాంతో ఈ ఆలోచన నుంచి ఈ దేశాలు తప్పుకున్నాయి. ఇన్ కేస్ డీడాలరైజేషన్ గురించి జోరుగా ఆలోచించినా కూడా అమెరికా అన్నట్లు భారీగా సుంకాలు విధిస్తే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే డీడాలరైజేషన్ అనేది అంత సులువుగా జరిగే అవకాశం లేదు. మరి ఇలాంటి సమయంలో భారత్ యొక్క స్టాన్స్ ఏ విధంగా ఉండాలి? డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాల విషయంలో భారత్ ఆచితూచి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. డీడాలరైజేషన్ అసలు తమ ఆర్థిక ఎజెండాలోనే లేదో అని స్పష్టం చేసింది. బ్రిక్స్ కూటమిలో బాధ్యతాయుతమైన సభ్యురాలిగా ఉంటూనే అటు అమెరికాకు కంటగింపు కాకుండా వ్యవహరిస్తుంది. డీడాలరైజేషన్ వలన భారత్కు కొన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా భారత్ యొక్క మేజర్ ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా ఎక్కువ అగ్రరాజ్యానికి వెళ్తున్నాయి. కాబట్టి తన ఆర్థిక మూలాలు ప్రయోజనాలు దెబ్బతినకుండా భారత్ సంయమనంతో వ్యవహరించాలి. $5 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశం తన లక్ష్యాన్ని సాధించాలి అంటే ఇది చాలా కీలకం మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కరువును జయించే వరి, కొత్త రకం అభివృద్ధిలో చైనా కీలక విజయం. ఈ ఆర్టికల్ ఒక నూతన వరి రకానికి సంబంధించిన డీటెయిల్స్ను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి స్టేపుల్ ఫుడ్ ప్రధాన ఆహారంగా వరి ఉంటుంది. అయితే వరి సాగుకు అధిక మొత్తంలో నీరు అవసరం ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజెస్ వలన వివిధ ప్రాంతాలలో నీటి లభ్యతలలో హెచ్చు తగ్గులు ఇది వరి సాగు మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది. దీంతో ఇప్పుడు తక్కువ నీటిని వినియోగించుకుని తక్కువ ఖర్చుతో వరి సాగుకు అవసరమైన వంగడాల మీద శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కరువును తట్టుకోగలిగి తక్కువ నీటితో వరి పండించడానికి దోహదమయ్యే కీలకమైన HMGB1 జన్యువును చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం 16 వరి రకాల మీద వీళ్లు అధ్యయనం చేసి వాటి వేర్లు, జన్యు కార్యకలాపాలను విశ్లేషించారు. వేర్ల అభివృద్ధికి దోహదపడే 376 జన్యువులను గుర్తించారు. అయితే ఈ 376లో HMGB1 వీరి పరిశోధనలో ప్రధాన పాత్ర పోషించింది. దీని యొక్క రోల్ ఏంటండి? ఈ జన్యువు వేర్ల పెరుగుదలను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది మరియు నీటి కోసం భూమి లోతుల్లోకి వెళ్లే వేర్లకు అడ్డుకట్ట వేస్తుంది. దానితో పాటు పొడి ప్రాంతాలలో మనుగడ సాగించేలా మందపాటి వేర్లు పెరగడానికి ఇది ఉపకరిస్తుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. వేర్లు నిటారుగా భూమిలోకి చొచ్చుకుపోవడానికి HMGB1 అనేది బ్రేక్ లాగా అడ్డుకట్ట వేస్తుంది. ఒకసారి ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ చూడండి. ఇరిగేటెడ్ రెగ్యులర్ రైస్ ఏ విధంగా ఉంటుంది? నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు HMGB1 యొక్క ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఇది భూమి లోపలికి వరకు వేళ్లు వెళ్ళనవసరం లేకుండా ఇక్కడ అడ్డుకట్ట అనేది పడుతుంది. సో వాటర్ రిలయంట్ ఎకోటైప్ ఇక్కడ మనం చూడవచ్చు. యాక్టివ్ సప్రెషన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే HMGB1 అనేది ఎక్కువ ఇక్కడ ఎక్స్ప్రెషన్ హై ఎక్స్ప్రెషన్లో ఉంటుంది కాబట్టి. అయితే అప్లాండ్ రైస్ డ్రైల్యాండ్ ఎకోటైప్లో మనం చూసినప్పుడు ఇక్కడ నీటి లభ్యత ఉండదు కాబట్టి భూమి లోపలి వరకు వేర్లు చొచ్చుకుని పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ HMGB1 యొక్క ఎక్స్ప్రెషన్ అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. దీనివలన రూట్స్ అనేవి చాలా వేగంగా కిందకి భూమిలోనికి చొచ్చుకుని పోతాయి. వ్యవసాయ రంగంలో దీనిని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు మనము? ఈ HMGB1 జన్యువుని డౌన్ రెగ్యులేటెడ్ లేదా కంప్లీట్గా రిమూవ్ చేయడం వలన రెగ్యులర్ రైస్ క్రాప్స్లో కూడా ఈ HMGB1 జీన్ ఎక్స్ప్రెషన్ అనేది తగ్గుతుంది. తద్వారా దీని యొక్క రూట్ సిస్టమ్ కూడా మనకి కరువు ప్రాంతాలలో పెరిగే డ్రైల్యాండ్ రైస్ టైప్ లాగా మారుతుంది. తద్వారా
ఇన్ కేస్ వాతావరణ మార్పుల వలన నీటి లభ్యత తగ్గినప్పటికీ కూడా ఈ రైస్ అనేది అన్ని రకాల వర్షాభావ పరిస్థితులను తట్టుకుని ఎదగగలిగేలా మారుతుంది. తద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ నీటి వినియోగంతో వరి సాగుకు ఇది అవకాశం కల్పిస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ఇది దోహదపడుతుంది. ఎందుకు ఇది ముఖ్యం అంటే మనకి ప్రపంచంలో దాదాపు 75% వరి ఉత్పత్తికి నీటి పారుదల ఆధారంగా ఉంది. చైనాలో వ్యవసాయానికి అవసరమైన నీటిలో 70% వరి పంటకే వినియోగిస్తున్నారు. వరిని అత్యధికంగా పండించే ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయిలాండ్లలో కూడా నీటిపారుదల కోసం భారీగా డబ్బు వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటి వినియోగం తక్కువ ఉపయోగించే వరి రకాలను అభివృద్ధి చేయగలిగినప్పుడు దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక రైతులకు లాభదాయకంగా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 110 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన తుమ్మెద. ఈ ఆర్టికల్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో రీడిస్కవర్ చేయబడిన గైనకాంతా కసియాకా అనే తుమ్మెదకు సంబంధించిన డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దాదాపు ఒక శతాబ్దానికి పైగా కనిపించకుండా పోయిందని భావించిన అరుదైన తుమ్మెద జాతి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. గైనకాంతా కసియాకా అనే శాస్త్రీయ నామం గల లాంగ్ టైల్డ్ డస్క్ హ్యాకర్ తుమ్మెదను 110 ఏళ్ల తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో తిరిగి గుర్తించారు. ఈ అరుదైన జీవిని నామ్దఫా జాతీయ ఉద్యానవనం, టైగర్ రిజర్వ్ పరిసరాలలో పరిశోధకులు గుర్తించడం ఇప్పుడు శాస్త్రీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. లాస్ట్ టైం 1914లో అరుణాచల్ ప్రదేశ్లోని అబోర్ హిల్స్ ప్రాంతంలో తుమ్మెదను చివరిసారిగా అధికారికంగా నమోదు చేశారు. ఇప్పుడు మళ్ళీ 110 సంవత్సరాల తరువాత దీనిని అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ డిస్ట్రిక్ట్లో గుర్తించడం జరిగింది. దీని యొక్క టాక్సానమీని మనం చూస్తే, అంటే ఈ స్పెసీస్ దేనికి సంబంధించినవి అనేది చూస్తే, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ గైనకాంతా కసియాకా అండ్ ఇది దీని యొక్క జీనస్ ప్రజాతి అనేది గైనకాంతా అండ్ ఫ్యామిలీ ఎష్నిడే ఫ్యామిలీకి సంబంధించినది అండ్ దీని యొక్క ఆర్డర్ ఓడోనాటా, తుమ్మెదలు నీటి తుమ్మెదలకు సంబంధించిన ఆర్డర్ అండి ఇది. సో ఓడోనాటా ఆర్డర్. ఈ ఓడోనాటా ఫ్యామిలీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 6442 స్పెసీస్ ఉన్నాయండి. సుమారు 693 జీనస్లు ఇది కలిగి ఉంది. ఇండియన్ ఓడోనాటా మనం చూసినప్పుడు 504 స్పెసీస్ భారతదేశంలో ఉండగా 27 సబ్ స్పెసీస్, 152 జీనస్ మరియు 18 ఫ్యామిలీస్లో ఈ వైవిధ్యం మనం చూడవచ్చు. అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్లో 110 స్పెసీస్ మనము చూడవచ్చు అండి. ఇక ఈ జీనస్ గైనకాంతా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా 92 స్పెసీస్ ఈ జీనస్ గైనకాంతా కలిగి ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియాలలో ఈ గైనకాంతా జీనస్ 30 స్పెసీస్ ఉంటాయి. ఇండియాలో 10 స్పెసీస్ మనం చూడవచ్చు. గైనకాంతా కసియాకాకి సంబంధించి మనం చూసినప్పుడు నియర్ 360 degrees విజన్ ఇది కలిగి ఉంటుంది. స్టేస్ స్టిల్ ఇన్ ఎయిర్, హోవరింగ్ ఫ్లైట్లోనే ఎక్కువగా ఉంటుంది. హ్యాబిటాట్ సర్వైవ్స్ బై హైడింగ్ ఇన్ షేడెడ్ ఫారెస్ట్స్ బై డే, రిలైస్ ఆన్ ఫ్రెష్ వాటర్. దట్టమైన ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్లో ఇది ప్రధానంగా ఉంటుంది. మనకు అందుకే నార్త్ ఈస్టర్న్ వైపు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ మ్యాప్ మనం చూసినప్పుడు రికార్డెడ్ ఇన్ బంగ్లాదేశ్, మ్యాన్మార్ అండ్ నేపాల్ ఆల్సో. ఇన్ ఇండియా బియాండ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, మేఘాలయ, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలలో ఎక్కువగా దీనిని మనం చూడవచ్చు. సో ఇది గైనకాంతా కసియాకాకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. 110 years తర్వాత తిరిగి ఇది మళ్ళీ కనిపించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇప్పటికీ తక్కువే. ఈ ఆర్టికల్ 2025లో రక్షణ రంగంలో వివిధ విభాగాలలో మహిళల యొక్క వాటాను గురించి వివరిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇటీవలి విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా నివేదిక 2025 ఆధారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఈ గణాంకాలు ఒకసారి చూద్దాం. స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు దాటిపోయినా రక్షణ రంగంలోని ఉన్నత స్థాయి కొలువులలో మహిళల ప్రాతినిధ్యం అంతగా పెరగలేదు. ముఖ్యంగా భారతీయ నావికాదళం, తీర రక్షక దళాలలో వారి భాగస్వామ్యం మరింత తక్కువగా కనిపిస్తుంది. 2025లో ఆయా విభాగాల్లోని మొత్తం అధికారులలో మహిళల వాటా ఒకసారి చూద్దాము. ఇండియన్ ఆర్మీలో మొత్తం అధికారులు 42,076 మంది ఉండగా మహిళలు 1,731 మంది ఉన్నారు. వాయుసేనలో 11,974 మంది మొత్తం ఉండగా 1,547 మంది మహిళలు. నావికాదళంలో 11,504 మంది ఉండగా 827 మంది మహిళలు.
తీర రక్షక దళంలో 1811 మంది ఉండగా 86 మంది మహిళలు, ఇక డిఆర్డిఓలో 19,879 మంది ఉండగా 3,065 మంది మహిళలు ఉన్నారు. సో ఈ గణాంకాలన్నీ కూడా రక్షణ రంగంలో మహిళల యొక్క రిప్రజెంటేషన్ ఎంత తక్కువగా ఉంది అనేది అర్థమవుతుంది అండి. రక్షణ రంగంలో మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఇది వివరిస్తుంది. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. ఇజ్రాయెల్ దేశ ప్రధాన గూఢచార సంస్థ మొసాద్ నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? మేజర్ జనరల్ రోమన్ గోఫ్మ్యాన్. నెక్స్ట్ వన్, ప్రపంచ వాణిజ్య సంస్థ WTO తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ ఎగుమతుల ర్యాంకింగ్స్ 2025లో ఏ దేశాలు వరుసగా తొలి 3 స్థానాలలో నిలిచాయి? ఆన్సర్ చైనా, అమెరికా అండ్ జర్మనీ. ఈ 3 దేశాల యొక్క మొత్తం యావరేజ్ ప్రపంచ ఎగుమతులలో 29% వాటాను కలిగి ఉన్నాయి. ఇక ఇండియా యొక్క గణాంకాలు మనం చూస్తే $4,45,278 మిలియన్ విలువైన ఎగుమతులతో ప్రపంచ ఎగుమతులలో 1.7% వాటాతో భారత్ 19వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన అన్క్లాజ్ పూర్తి రూపం ఏమిటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లాస్ ఆఫ్ ది సీ. 1982లో దీనిని అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ప్రపంచ మహాసముద్రాలలో జరిగే అన్ని కార్యకలాపాలకు సమగ్ర చట్టపరమైన చట్టంగా పనిచేయడానికి దీనిని తీసుకువచ్చారు. మనకి మహాసముద్రాలకి సంబంధించి అండ్ ఏదైనా వాటర్ బాడీకి సంబంధించి అప్ టు 12 నాటికల్ మైల్స్ ఫ్రమ్ కోస్ట్ లైన్, దీనిని ఈ 12 నాటికల్ మైల్స్ని సావరిన్ వాటర్స్ అని పిలుస్తాము. అండ్ అప్ టు 200 నాటికల్ మైల్స్ ఉన్న వాటిని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అని పిలుస్తాం. అండ్ బియాండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దీనిని ఓపెన్ సీస్ లేదా హై సీస్ అని పిలుస్తారు. ఈ హై సీస్లో జరిగే అన్ని కార్యకలాపాలకు యునైటెడ్ నేషన్స్ యొక్క ఈ కన్వెన్షన్ అన్క్లాస్ అనేది సహాయపడుతుంది. సో ఇది మాదిరి ప్రశ్నలకు సంబంధించిన ఇంపార్టెంట్ వన్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ శక్తితో నడిచే రైలుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ హైడ్రోజన్ ఫ్యూయల్ రైలు గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.